బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం బహిరంగ విచారణ ముమ్మరంగా సాగుతోంది. రేపు కమిషన్ ముందుకు ఐఏఎస్లు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ విచారణకు హాజరు కాబోతుండడం చర్చనీయాంశంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ విధులు నిర్వహించారు. కాళేశ్వరం నిర్మాణంలో సీఎస్ హోదాలో సోమేష్ కుమార్ విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా కమిషన్ ముందు గంట పాటు విచారణ ఎదుర్కొన్నారు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్. మళ్లీ ఇప్పుడు హాజరవుతున్న తరుణంలో కాళేశ్వరం నిర్మాణంలో ఐఏఎస్ అధికారుల పాత్రపై ఆరా తీయనున్నట్లు సమాచారం. ఇవాళ కమిషన్ బహిరంగ విచారణకు ఎస్కే జోషి, రజత్ కుమార్ హాజరయ్యారు. వారి నుంచి కీలక డేటాను కమిషన్ సేకరించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బహిరంగ విచారణ ముమ్మరంగా సాగుతోంది. రేపు కమిషన్ ముందుకు ఐఏఎస్లు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ హాజరు కాబోతుండడం చర్చనీయాంశంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ విధులు నిర్వహించారు. కాళేశ్వరం నిర్మాణంలో సీఎస్ హోదాలో సోమేష్ కుమార్ విధులు నిర్వహించారు. ఇక గతంలో కూడా కమిషన్ ముందు గంట పాటు విచారణ ఎదుర్కొన్నారు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్. మళ్లీ ఇప్పుడు హాజరవుతున్న తరుణంలో కాళేశ్వరం నిర్మాణంలో ఐఏఎస్ అధికారుల పాత్రపై ఆరా తీరున్నట్లు సమాచారం. ఇవాళ కమిషన్ బహిరంగ విచారణకు ఎస్కే జోషి, రజత్ కుమార్ హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రేపు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ అలాగే సోమేష్ కుమార్ హాజరు కాబోతున్నారు కదా, ఎలాంటి అంశాలు వీళ్ళ నుంచి రాబట్టే అవకాశం ఉంది? ప్రధానంగా కమిషన్ ముందుకు ఐఏఎస్ అధికారులు ఇవాళ నుంచి ఐఏఎస్ అధికారులు వస్తున్నారు, కమిషన్ ముందు హాజరవుతున్నారు. గత జూలైలో ఎవరైతే ఆర్థిక శాఖ, ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలో పనిచేశారో వీరందరూ కూడా కమిషన్ ముందు గతంలోనే గంట పాటుగా విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా కమిషన్ ముందుకు బహిరంగ విచారణ, అంటే ఓపెన్ కోర్టు కమిషన్ నిర్వహిస్తుంది. ఓపెన్ కోర్టులో దాదాపు ఇప్పటికే 9 మందిని విచారించి ఉంది. ఇప్పుడు ఐఏఎస్ లో పర్వం కొనసాగుతుంది. ఈ ఐఏఎస్ లో నుంచి కూడా కీలక డేటా సేకరిస్తుంది. ఇవాళ రజత్ కుమార్, జోషి ఇద్దరు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, మీ పాత్ర ఏంటి, కాళేశ్వరం నిర్మాణం లొకేషన్ మార్చడానికి కారణాలు ఏంటి అనే అంశాలపైన స్థాయిలో డేటా సేకరించింది. అనేక క్వశ్చన్స్ దాదాపుగా పాటు విచారణ ఇద్దరు, ఎస్కే జోషి కావచ్చు, రజత్ కుమార్ ని కావచ్చు, ఇద్దరు కూడా విచారించినటువంటి కమిషన్ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషించారనే దాని మీద పూర్తిగా ఆరా తీసి కీలక డేటా సేకరించినటువంటి నేపథ్యం ఉంది. ఇక రేపు స్మితా సబర్వాల్ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేశారు. ఇటు సోమేష్ కుమార్ కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కాళేశ్వరం నిర్మాణంలో సిఎస్గా పనిచేశారు. ఈ ఇద్దరు కూడా రేపు కమిషన్ ముందుకు రాబోతున్నారు. గతంలో కూడా వీళ్ళిద్దరు కూడా కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నారు, అఫిడవిట్లు దాఖలు చేసిండ్రు. రేపు కాళేశ్వరం నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఏంటి, ఎలా కాళేశ్వరం నిర్మాణంలో పాత్ర ఏంటి, నిర్మాణానికి సంబంధించిన నిధులు ఏ విధంగా తెచ్చారు, కార్పొరేషన్కి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేసిండ్రు, మంత్రివర్గం కావచ్చు, గత కేసీఆర్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మించబడిందా, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే అంశాల మీద ప్రశ్నలు వేసి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన అంశాలు తెలుసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సోమేష్ కుమార్ గతంలో అఫిడవిట్లు దాఖలు చేయడానికి చాలా
సమయం తీసుకున్నారు. అసలు చాలా ఆలస్యం కూడా చేసినటువంటి కమిషన్ ముందర అఫిడవిట్లు చేయడానికి కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఐఏఎస్ అధికారులందరూ కూడా ఆర్థిక శాఖ కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి సిఎస్లందరూ కూడా ఇప్పుడు ఎలాంటి సమాధానాలు చెప్తారు? ఎందుకంటే ఎస్కే జోష్ కావచ్చు, రజత్ కుమార్లు కావచ్చు, ఇద్దరు కూడా మెయింటెనెన్స్ లేకనే బారాజులు కొట్టుకుపోయాయి అనేది చెప్పినటువంటి నేపథ్యం ఉంది. గత ప్రభుత్వంలో ఇటు కేసీఆర్ కావచ్చు, మంత్రిమండలి నిర్ణయాల మేరకే తుమిడిహట్టిలో కట్టాల్సిన ప్రాజెక్టు ఇటు మేడిగడ్డ తరలించారనేది, అంటే దాదాపుగా గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాలే ఇక్కడ కాళేశ్వరం నిర్మాణంలో ముందున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది కూడా అర్థమవుతుంది. గతంలో కూడా గతం నుంచి 90 మంది అధికారులను, ఇంజనీర్లను విచారించింది కమిషన్. వీరందరూ కూడా పై అధికారుల నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణంలో మేము నడుచుకున్నాం, వాళ్ళు చెప్పినట్టే మేము మా విధులను నిర్వహించామనేది చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఐఏఎస్ల పర్వంకి వచ్చేసరికి కూడా గత మంత్రిమండలి, గత కేసీఆర్ ముఖ్యమంత్రి వీరు చెప్పినట్టే గతంలో నిర్మాణం అంతా కూడా జరిగింది అనేది కూడా స్పష్టంగా ఐఏఎస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు కూడా స్మితా సబర్వాల్తో పాటు ఇటు సోమేష్ కుమార్ కాళేశ్వరం ముందుకు రాబోతున్నారు. కాబట్టి ఎలాంటి అంశాలు కమిషన్ ముందు చెప్తారు అనేది అయితే సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.